గురుగారు, శ్రావణ మాసంలో సోమవారానికి చాలా ప్రత్యేకత ఉందంటారు కదా. శ్రావణ సోమవార వ్రతం వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? శ్రావణ మాసంలో సోమవారం నాడు శివారాధన చేయాలి. సోమానక్తం దివాసాయం ప్రాతశ్చాన్నో నిపీయతి అద్యాతమింద్రవజ్రేణ భ్రాతృవ్యం పాతయామసి అని వేద ప్రమాణం. సందర్భం ఏదైనా శబ్దధ్వనిని అనుసరించి కొన్ని భావనలు మనలో కలుగుతాయి. సోమవారం నక్త వ్రతం అంటే ఉదయం ఏదైనా ఫలహారం స్వీకరించి సాయంత్రం వేళ స్నానాదికాదులు పూర్తి చేసుకొని మొదటి జాము 6 గంటల నుంచి 9 గంటల వరకు సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చేటటువంటి మొదటి 3 గంటల కాలంలో శివారాధన చేసి శివాజ గురవే అని శివనామస్మరణతో భస్మం ధరించిన, రుద్రాక్షలు వేసుకున్న, బిల్వార్చన చేసిన, పాలు పెరుగు పంచదార లేక బెల్లం పానకం పంచామృతముల చేత శివాభిషేకం పూర్తి చేసిన, శివాలయంలో శివ దర్శనం చేసిన, శివాలయ గోపుర దర్శనం చేసిన అలాంటి వారికి సమస్త పాపముల నుంచి విముక్తి, అలాగే మనోబలం పెరగడం, ఆత్మవిశ్వాసం చేకూరడం, ఆరోగ్యం చేకూరడం అనేవి ప్రధాన ప్రయోజనాలుగా శ్రావణ సోమవారం మనకు అందిస్తుంది. నభో మాసేందువాసరే, ఈ శ్రావణ మాసానికి వేదం నభోమాసము అన్న పేరుతో గుర్తించింది. ఈ నభోమాసమైనటువంటి శ్రావణ మాసంలో ఇందువాసరం సోమవారం నాడు సాయంత్రం వేళ చంద్రుని సాక్షిగా శివారాధన చేయాలి. శివుడు చంద్రచూడు, శిరస్సులో జటాజూటములో చంద్రుడిని అలంకరించుకొని భక్తులను అనుగ్రహించేటటువంటి దయాళువు, కరుణాంతరంగితుడు కనుక ఆ శివుడిని పూజించే క్రమంలో చంద్రుని అనుగ్రహం కూడా మనకు సంపూర్ణంగా లభిస్తుంది. శ్రావణ మాసమే చంద్రపరమైనటువంటి మాసం, మనస్సుకు ప్రశాంతతను అందించేటటువంటి మాసం. శ్రావణ మాసంతో పగటి కాలం బాగా తగ్గిపోయి రాత్రికాలం బాగా విస్తరించేటటువంటి కాలం ఆరంభమవుతుంది కనుక ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు బిల్వార్చన చేయడం, మారేడు చెట్టు చూచి నమస్కరించడం, మారేడు మొక్కలను సేకరించి విరివిగా అందరికీ బహుమానాలుగా అందించడం చేసినట్లయితే శ్రావణ సోమవార వ్రతం పూర్తి అవుతుంది. శ్రావణ సోమవార వ్రతం అంటే శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసి అభిషేక సేవ నిర్వహించి తదుపరి మారేడు మొక్కల పెంపకం పైన అభిరుచి కల వారికి బహుమానంగా అందించడం, ఇలా చేయాలి.